హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు కల్పనానండి. ముందుగా ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో అయితే ఓట్స్ బనానా స్మూతీ అయితే చేసి చూపించానండి. చాలా హెల్దీ రెసిపీ. మనం చక్కెర కూడా దీంట్లో వాడలేదండి. నేను డ్రై ఫ్రూట్స్, ఓట్స్, అదంటే ఖర్జూరం అవన్నీ వేసానండి. బనానా లైట్గా పైన వేసాను, కొంచెం వేసానండి, ఎక్కువ వేయలేదు. బాగుంటుంది రెసిపీ అయితే, చాలా టేస్ట్గా వచ్చింది. ఫ్లెక్సీ సీడ్స్ కూడా వాడేవండి మనం, అందుకని మనకి ఇది వెయిట్ లాస్కి చాలా ఉపయోగపడుతుంది. అందుకని నేను తయారు చేసి చూపించానండి. మీరు ఎక్కడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేనేమి వేసాను మీకు అర్థమవుతుంది. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము అండి. నేనైతే ఇవాళ ఓట్స్ బనానా స్మూదీ చూపిస్తున్నానండి. ఎంతో హెల్దీ అండ్ టేస్టీ, మన వెయిట్ లాస్కి కూడా పనికొస్తుంది. ఎందుకంటే దానికోసం అయితే నేను 2 స్పూన్లు ఓట్స్ తీసుకుంటున్నానండి. మన సన్నగా ఉంటాయి కదా, అవి తీసుకున్నాను నేను. చూడండి, 1 స్పూను ఫ్లెక్సీ సీడ్స్ తీసుకున్నానండి, అవిసి గింజలు. అవి కూడా వేసేసి మనం దోరగా వేయించుకుందామండి. తొందరగా మాడిపోతాయండి, సిమ్లో పెట్టి మనం వేయించుకుందాం. మనకి సిమ్లోనే పెట్టుకోండి, ఎందుకంటే ఓట్స్ తొందరగా ఇదైపోతాయండి. ఫ్లెక్సీ సీడ్స్ కూడా అంతే, అందుకని సిమ్లోనే పెట్టుకొని మనకి కొంచెం ఆ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందామండి. మంచి వాసన కూడా వస్తుంది, అదే మనకి గుర్తండి, మనకి వేగినట్టు. ఇప్పుడు వేగిపోయింది, మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంకా ఆ వేడిలోనే సరిపోతుంది. చల్లార పెట్టేసుకుందాం అండి దీన్ని పూర్తిగా. చల్లారనిచ్చిన తర్వాత చెప్తాను నేను. ఇప్పుడు మనకి ఓట్స్ ఫ్లెక్సీ సీడ్స్ చల్లారిపోయినాయండి. అవిసి గింజలు అంటాం కదా, అవి చల్లారిపోయినాయి. వచ్చేసి మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో అయితే వేసుకోవాలండి. మనం దోరగా వేయించుకున్నాం కాబట్టి చాలా కమ్మగా ఉంటుందండి స్మూదీ అయితే. ఇప్పుడు నేను బాదం, జీడిపప్పు తీసుకున్నాను. మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చండి. నేనైతే ఒక 4 జీడిపప్పు, 5 బాదం పప్పు తీసుకున్నాను. తర్వాత ఖర్జూరం ఉంటుంది కదండి, దాంట్లో అయితే గింజలు తీసేసి వేసుకున్నాను. మామూలుగా సీడ్లెస్ కూడా వస్తుందండి, అది కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇంట్లో ఇది ఉండిందని ఇది వాడాను. ఒక 4-5 ఖర్జూరాలు వేసుకున్నాను. గింజలు తీసేసి మనం వేసుకోవాలండి. వేసేసిన తర్వాత కట్ చేయని అవసరం లేదు, అదే మెదిగిపోతుంది మనకి మిక్సీలో. తర్వాత వచ్చేసి నేను ఒక 3 స్పూన్లు తేనె అనేది తీసుకున్నానండి. ఎందుకంటే మనం చక్కెర వాడడం లేదు దీంట్లో. మనకి తీపినెస్, టేస్ట్ కూడా కమ్మదనం వస్తుందండి మనకి తేనె, ఖర్జూరం వేస్తే. స్మూదీ అనేది చాలా బాగుంటుంది, దానికని నేను అది తీసుకున్నాను. 3 స్పూన్లు వేసానండి. వేసిన తర్వాత మనకు కావాల్సింది మళ్ళీ ఒక బనానా. ఎక్కువ వేయద్దండి, మన వెయిట్ లాస్ కాబట్టి. చిన్నది ఒక బనానా తీసుకొని ఒకటి వేసానండి, ముక్కలుగా కట్ చేసి. బనానా వేసుకున్న తర్వాత మనం పాలు, మిల్క్ అండి, మిల్క్ ఒక గ్లాస్ తీసుకుంటున్నాను నేను. అదిగంటే చూపిస్తున్నాను చూడండి. ఒక బనానా చిన్నది తీసుకున్నాను నేను, అది కట్ చేసేసుకున్నాను. పక్కన గ్లాస్తో మిల్క్ పెట్టుకున్నాను చూడండి. అవైతే నేను ఒక గ్లాస్ తీసుకున్నాను మిల్క్ కూడా. ఎందుకంటే మనకు ఓట్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం మిల్క్ పోసుకుంటేనే స్మూదీ అనేది చిక్కగా టేస్ట్గా బాగా వస్తుందండి. అందుకని నేను గ్లాస్ తీసుకుంటున్నాను. తీసుకొని మనం ఇది మిక్సీ పట్టుకోవాలండి. మీకు మిక్సీ పట్టి చూపిస్తానండి నేను. చూడండి, ఇప్పుడు మిక్సీ పట్టాను నేను, చూపిస్తాను మీకు ఎలా ఉంటుందనేది. ఇలాగా చిక్కగా వస్తుందండి మనకి స్మూదీ అనేది. మనకి అన్నీ గ్రైండ్ చేసి కచ్చపచ్చగానే ఉంటుంది మనకి, అప్పుడే టేస్ట్గా ఉంటుందండి మనం వేసినవన్నీ. దాన్ని అయితే ఇప్పుడు నేను సర్వింగ్ చేసేసుకుంటాను. సర్వింగ్ చేసుకునే ముందు మనం సర్వింగ్ చేసుకునే గ్లాస్ వచ్చి గార్నిష్ చేసుకుంటానండి. మనం దీంట్లో ఓట్స్, ఫ్లెక్సీ సీడ్స్, ఖర్జూరం అన్నీ వేసాం కదండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. చక్కెర కూడా వాడలేదు మనం, చక్కెర వాడలేదు, ఎలా ఉంటుంది అనుకుంటారేమో మీరు. కానీ మనం ఖర్జూరం వేసాం కాబట్టి తేనె కమ్మదనంగా ఉంటుందండి. మనం డైలీ తీసుకున్నామంటే హెల్త్కి హెల్త్, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. మనం ఎక్కడెక్కడో పోయి హాస్పిటల్ తిరగాల్సిన అవసరమే లేదు. ఇలాంటిది రోజుకి ఒక్కసారి చేసుకొని తిన్నా బాగుంటుందండి. మనం ఇలా సర్వ్ చేసుకొని గ్లాసులను చేసుకున్నానండి. మనం గార్నిష్ చేసుకున్నాం కదా, దాంట్లో వేసేసుకున్నాను. తర్వాత మనం దానిపైన చిన్నగా బనానా, ఖర్జూరం కట్ చేసేసి గార్నిష్ చేసుకున్నానండి తేనెతో వేసి. చూసేదానికి కూడా బాగుంటేనే కదండి తినేదానికి టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా హ్యాపీగా తినేస్తారండి, అంత బాగుంటుంది. మనం గార్నిష్ చూస్తేనే పిల్లలు తినాలనిపిస్తుంది. టేస్ట్ అయితే అమోఘం అండి. మీరు టేస్ట్ ఎలా ఉంటుంది అనుకోవద్దు, అదొక కమ్మదనంగా ఉంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేసుకొని వీడియోని చూడండి, చూసి తినండి. మీకు నచ్చితే కానీ లైక్ చేయండి.